మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యార్థులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆ యాక్సిడెంట్ లో 5గురు ఒకేసారి మరణించటం, 6వ అబ్బాయికి దెబ్బలు తగలటం, హాస్పిటల్లో ఉండటం జరిగింది. వినుకొండకు సంబంధించినటువంటి వాళ్ళు 4 ఉన్నారు. 6 ఊర్లు. ఒకరికి దెబ్బలు తగిలి 3 వినుకొండకు సంబంధించిన నూజెండ్ల మండలం మొలకలూరు గ్రామానికి సంబంధించిన ఒంగోలు యశ్వంత్ సాయి అనే ఆ కుటుంబం. నిజంగా ఆ కుటుంబానికి ఒక్కడే బిడ్డ. ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి ఒక్కడే బిడ్డ. రెండో అదే గ్రామానికి సంబంధించిన శ్రీకాంత్, వాసు ఇద్దరు మొలకలూరుకు, నూజెండ్ల మండలం మొలకలూరుకు సంబంధించినట్టు ఆ కుటుంబాలని వాస్తవంగా చెప్పాలంటే ఆ ఓదార్చే పరిస్థితి కాదు. ఎంత ఆ ఊరంతా కూడా ఆ రోజు మొలకలూరు మొత్తం కూడా నిద్రపోలేదంట. అంత ఆ స్థాయిలో మరి ఆ కుటుంబాలకి జరిగిన దారుణాన్ని చూసి అందరూ కూడా మరి ఆ విధమైనటువంటి బాధపడటం జరిగింది. మరి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటిదే శివాపురం శ్రీకాంత్ రెడ్డి. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ 3 కూడా సెకండ్ ఇయరే కావటం అనేది చాలా బాధాకరమైనటువంటి. రామిరెడ్డి అని ఆ అబ్బాయి 4 కుటుంబాలకు ఒక్కడేనంట. 4 కుటుంబాలకు ఒక్కడే పాపం. ఆ బిడ్డ అదే ఇంజనీరింగ్ చదువుతూ ఆ బిడ్డ. అదే విధంగా పిడుగురాళ్ళకు సంబంధించి మహేష్ మరి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. దొండపాడు కార్తీక్ హాస్పిటల్లో ఉన్నాడు. మన నియోజకవర్గం దోర్ల మండలం దొండపాడు. వీళ్ళందరూ ఈ విధంగా ఈ 5గురు మరణించటానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఒక బండిని ట్రాక్టర్లో లోడ్ చేసుకొని వెళ్లే బండిని క్రాస్ చేసి ఆ బండిని ఆపినటువంటి వాళ్ళు బ్రేక్ ఇన్స్పెక్టర్ కు సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. దాంట్లో వాస్తవం లేదు, మేం కాదు అని వాళ్ళు అంటున్నారు. అనేదానికి ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ప్రభుత్వ అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులని ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళకి అన్ని విధాల ఆ కుటుంబాలకు సహాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇది ప్రభుత్వం తరపు నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి జరిగిన ప్రభుత్వమైన అధికారులే ప్రభుత్వం పూర్తిగా స్పందించాల్సిన అవసరం ఉంది కదా. అది ఏది తేల్చకుండా అలా ఉంచితే అది మరి ఆ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతాను. కేవలం సడన్ గా అంత పెద్ద ట్రాలీకి కారు క్రాస్ చేసి ఆపిండు కాబట్టే వెనకున్న బండి పూర్తి స్థాయిలో నేషనల్ హైవేలో అలా ఆపటం తప్పు కాదా అని అడుగుతూ ఉన్నాను. అలా ఆపటం అనేది అలా ఆపింది కాబట్టే, అలా సడన్ బ్రేక్ కొట్టి నటి రోడ్డు మీద ఆపాడు కాబట్టే ఈ 5 కుటుంబాలు ఈ రోజు ఆ శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. వాళ్ళని ఆ బిడ్డల్ని 20, 19, 18 సంవత్సరాలు పెంచి ఇవాళ ఆ బిడ్డల చేతికి వచ్చిన బిడ్డలు కానరాకుండా పోయారు, ఇలా అయిపోయారు అని అంటే ఎంత బాధ ఉంటుంది ఆ బిడ్డలుగా, ఆ కుటుంబాలకి. అది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరికి కూడా ఈ 5 కుటుంబాలకి మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఆర్థికంగా కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సహాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు, మేము ఎందుకు చెప్తుంది కూడా ప్రభుత్వం తరపు నుంచే, ప్రభుత్వ ఆఫీసర్ల తరపు నుంచే ఇది జరిగింది కాబట్టి ఇది నిగ్గు తేల్చి కంపల్సరిగా వాళ్ళకి ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, చనిపోయిన కుటుంబాలకి సానుభూతిని తెలియపరుచుకుంటూ సెలవు.